తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమల్లో నటిగా రాణిస్తున్న రియా సుమన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం మరియు విద్య. రియా సుమన్ సెప్టెంబర్ 5, 1994న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. చదువు. ఆమె ముంబైలోనే తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మోడలింగ్ రంగం నుండి సినిమా రంగానికి పరిచయమయ్యారు. సినీ ప్రస్థానం. రియా సుమన్ 2016లో నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యారు. ప్రముఖ చిత్రాలు. మజ్ను. ఈ సినిమాలో సుమ అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. పేపర్ బాయ్. సంతోష్ శోభన్ సరసన కథానాయికగా నటించిన ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇందులో ధనవంతురాలైన అమ్మాయి ధరణి పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సీమరాజా. తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించి కాలీవుడ్లోకి అడుగుపెట్టారు. మన్మథలీలై. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించి గ్లామర్ పరంగా కూడా మెప్పించారు. టాప్ గేర్. ఆది సాయి కుమార్ సరసన నటించి మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. మేజర్. అడ్విశేష్ హీరోగా వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రంలో చిన్నదైన ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. నటనా శైలి మరియు ప్రత్యేకతలు. వైవిధ్యం. రియా సుమన్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా పేపర్ బాయ్ వంటి సినిమాల్లో ఎమోషనల్ పాత్రలను కూడా చక్కగా పండించగలరు. భాషా పట్టు. ముంబై అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినిమాల్లో నటించేటప్పుడు డైలాగ్ డెలివరీ మరియు హావభావాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మోడలింగ్. నటిగా మారకముందు ఆమె పలు ప్రముఖ బ్రాండ్లకు మోడల్గా వ్యవహరించారు. ఆ అనుభవం ఆమెకు కెమెరా ముందు సహజంగా నటించడానికి దోహదపడింది. సోషల్ మీడియా. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తన ఫోటో షూట్స్ మరియు ఫిట్నెస్ వీడియోలను తరచుగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఫిట్నెస్. రియా సుమన్ తన ఆరోగ్యం మరియు ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. యోగా మరియు జిమ్ వర్కౌట్లు ఆమె దినచర్యలో భాగంగా ఉంటాయి. ప్రయాణాలు. షూటింగ్ విరామ సమయాల్లో కొత్త ప్రదేశాలను సందర్శించడం ఆమెకు చాలా ఇష్టం. తెలుగు భాషపై గౌరవం. ముంబై నుండి వచ్చిన హీరోయిన్లు చాలా మంది భాష నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. కానీ రియా సుమన్ షూటింగ్ సమయంలో తన డైలాగ్స్ అర్థాన్ని ముందే తెలుసుకొని భావం చెడకుండా పలకటానికి ప్రయత్నిస్తారు. తెలుగు సంస్కృతి అన్నా, ఇక్కడి భోజనం అన్నా ఆమెకు చాలా ఇష్టం. క్లాసిక్ లుక్. ఆమెను చాలా మంది బగల్బందీ లేదా సాంప్రదాయ దుస్తుల్లో చూడటానికి ఇష్టపడతారు. పేపర్ బాయ్ సినిమాలో ఆమె కట్టు బొట్టు చాలా సహజంగా ఉండి తెలుగు అమ్మాయిలా కనిపిస్తారని ప్రశంసలు దక్కాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో ఆమె ఫ్యాషన్ సెన్స్ చాలా బాగుంటుంది. కొత్త రకం డిజైనర్ వేర్లను ప్రమోట్ చేయడంలో ఆమె ముందుంటారు. ప్రయాణ ప్రియురాలు. షూటింగ్స్ లేని సమయంలో ఆమె ఎక్కువగా సోలో ట్రిప్స్ చేయటానికి ఇష్టపడతారు. ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల తనలోని నటి మరింత రాటు తేలుతుందని ఆమె నమ్ముతారు.
వైవిధ్యమైన ఎంపిక. రియా సుమన్ కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటారు. పేపర్ బాయ్ వంటి సున్నితమైన ప్రేమ కథలో ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. గ్లామర్ వర్సెస్ పర్ఫార్మెన్స్. ఆమె అటు గ్లామరస్ పాత్రలను ఉదాహరణకు టాప్ గేర్, మన్మథలీలై, ఇటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఉదాహరణ మేజర్ సమంగా పోషించగలరని నిరూపించుకున్నారు. భాష నేర్చుకునే తపన. సెట్స్లో ఉన్నప్పుడు ఆమె తన సహనటుల నుండి తెలుగు పదాలను నేర్చుకోవటానికి ఆసక్తి చూపిస్తారు.